అమ్మకి చెప్పొచ్చు, మీ నాన్నకి చెప్పొచ్చు. తర్వాత మేము వచ్చేటికి మాకు కూడా మీరు చెప్పొచ్చు, ఇలా చేస్తావారు మా అబ్బాయి, ఇలా జరుగుతుంది. ఎన్ని రోజులు వచ్చి ఆయన? 3 నెలలు. ఆయన వచ్చినప్పటి నుంచి ఇట్లా చేస్తున్నాడా లేదా? వినాయక చవితి డ్యూటీ లేదు, దాని తర్వాత ఏమేమి చేస్తాడమ్మా ఆయన? సెకండ్ ఇచ్చినట్లు ఒక్కొక్కరు ఇట్లా అమ్మకేది, మనకు నడుము ఇట్లా ఇదనేది, ఇట్లా పట్టుకొని గుంజేది. మా అందరికి చేస్తారా? మీకు ఒకరికి గర్ల్స్కి బాయ్స్ కొడతారు, గర్ల్స్ జుట్టు పెట్టుకొచ్చేది, అది పొడిచేస్తానని కడుపు నుండి ఇట్లా అనేది. టీచర్ ఒకడైనా వేరే టీచర్లు కూడా అట్లా చేస్తారమ్మా? ఒకేసారి జెంట్స్ ఉండేది ఒక్కడే. మీరు మేడం ఎప్పుడైనా చెప్పినారు అట్లా? సార్ చెప్పిందా? నేనేమన్నా చెప్పినా? ఇదే మరి ఇంగ్లీష్ టీచరు ఏం చెప్పినాడమ్మా? అది బ్లాక్ మెయిల్ చేసి ఏం చెప్పాడు ఇంగ్లీష్ టీచర్? కాడుగా చెప్పు. ఎవరు టీచర్ చెప్పింది? ఇంగ్లీష్ టీచరు మీ ఇంట్లో మీకు చేస్తానని మీరు చెప్తే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ కూడా చనిపోతుంది, తర్వాత మా వాళ్ళు కూడా చనిపోతారని చెప్పేసి మీరు బ్లాక్ మెయిల్ చేస్తారు. కొడతాడా? బెదిరిస్తాడా? కొట్టేదైతే లేదు. వచ్చి మా చెవులో చెప్పండి అంటారు సార్. నేను ఒక మాట చెప్తాను, మీ పేరెంట్స్ చెప్పకూడదు అంటారు సార్. సరే చెప్పండి సార్ అంటాం సార్ మేము. మళ్ళీ ప్లీజ్ సార్ మీరు ఒకవేళ చెప్తే మీ అమ్మ మీ డాడీ కూడా చనిపోతారు, మా ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది అంటారు సార్. ఏమో చెప్పండి సార్, లేకపోతే నేను నిజంగానే పోయి చెప్పేస్తాం సార్ అంటే మళ్ళీ మేము అంటాం సార్ మీ కూతురు లెక్క మీరు చెప్పండి సార్ అంటే అబ్బునిగా చెప్పండి సార్ మాకు. మొన్న ఒకసారి 8 దినాలు వచ్చింది. మీ అమ్మతో చెప్పి 8 దినాలు 4 రోజులు అంటే నా కూతురు మా భార్యతో చెప్పింది 4 రోజులు. దానికి ముందు మీరు టీచర్లు ఎవరికి చెప్పింది? ఇప్పుడు ఆ టీచర్ ఇట్లా ఇంటికి పంపించేసామా లేదంటే సార్ ఆ స్కూల్కే వద్దు సార్. ఆ టీచర్ మీ స్కూల్లో వద్దు. మగ పిల్లలు చెప్పిన మాట ఇండ్రుని, చిన్న పిల్లల్ని ఇట్లా డ్రమ్ సెట్ పట్టుకొని ఇసిరి పారేస్తున్నాడు సార్. మహీధర్ కంప్లైంట్ ఇస్తే ఆ టీచర్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ టీచర్ మీకు వద్దు. యా స్కూల్కే వద్దు సార్. యా స్కూల్కే వద్దు సార్. చెప్పండి అందరూ. యా స్కూల్కే వద్దు. కరెక్ట్ గా ఇప్పుడు చెప్పినట్లు మళ్ళా కూడా చెప్తారు. రాత్రి ఇంకా ఒక బిడ్డ ఏమన్నా తప్పు చెప్తాదేమో అని ఒకే ఫలకం నా నేను చెప్పించేకపోతుంది. ఇప్పుడు నా కూతురు బిడ్డ నేను చెప్పిస్తా, ఇంకందరికీ నేను చెప్పించేకపోతున్నా. వాడు చెప్పించేకపోతే నువ్వు చెప్పించేకపోతున్నా, చిన్నపిల్లలు కదా. అదే నాకు ఇది మళ్ళీ మెరా ఇస్తుంది. నన్ను కానీ దేవుని సజ్జిగా వాడిని కావాలంటే రెడీగా ఉంటారు అంతమంది తల్లిదండ్రులు. ఇప్పుడు ఒక బిడ్డ మెచ్యూరిటీ అయినాక మన కూతురు కూడా కౌలించుకుంటే అనుమానిస్తామా? నిజమా తప్పది. మన బిడ్డ నా కూతురే మెచ్యూర్ అయినాక మనం కౌలించుకుంటే అనుమానిస్తామా? అనుమానిస్తాం. నిజమా తప్పమచ్చా? అంత దీనిలో బిడ్డలు సాగితే ఇక్కడ సైకోనా కొడుక కాదన్న వాని వయస్సుకు వాని అమ్మ జాతిగా నడిచేది రాదు. వానికి నడిచేది చూస్తే ఇట్లా నా కొడుకానా అంటావు. నడిచేది రాదు వానికి. ఇట్లా నడుస్తాడు, ఇట్లా నిజం నవ్వే కాదు. రోడ్ ఏ విధంగా చేస్తారమ్మా? మీకు ఏ విధంగా టాప్
సబ్జెక్ట్కి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు సార్? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? 3 నెలల నుంచి వస్తున్నారా? 3 నెలల నుంచి మీకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ విధంగా అందరినీ టార్చర్ చేస్తున్నాడా? మీకు ఏ విధంగా చేస్తున్నారు చెప్పండి అమ్మా. మేమేమైనా మాట్లాడుకుంటే సార్ ఏం చెప్పింది నాకు చెవులో చెప్పమంటారా? ఏమైనా మేము రాసుకుంటే ఏమని బ్లాక్ మెయిల్ చేస్తారు? అది ఎవరికి చూపించేది? నేను ఎవరికి చెప్పొద్దన్నా నేను ఒక్కరు చెప్తాను ఏం పని చెప్తాను అంటారు. ఏం చదివాడు ఇప్పుడు మీకు చిత్తూరు నుంచి వస్తున్న శ్రీనివాసులు సారు మీకు కావాలా, కంటిన్యూగా కావాలా, వద్దా? ఉద్దేశంతో ఆ సారు వద్దు అంటున్నారు. ఓకేనా? అందరికీ నమస్కారం. మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్కు ఈరోజు బైరెడపల్లి మండలం దేవదొడ్డి గ్రామం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషను ఏంటి అని అంటే విద్యార్థులను ఒక కీచక టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ ఉన్నటువంటి మా టీం సభ్యులు వెంటనే అక్కడ సదరు పాఠశాలకు వెళ్ళడం జరిగింది. పాఠశాలలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులను విచారించడం జరిగింది. ఆ విచారణలో మాకు ఆ పిల్లలు చెప్పినటువంటి సంభాషణ ఎలా ఉంది అని అంటే, సార్ మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు, ఈ సార్ మాకొద్దు. సో ఇలాంటి కీచక టీచర్ మీద వెంటనే దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఈయన మీద ఫోక్సో యాక్ట్ అప్లికేబుల్ చేయాలని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు చూసుకున్నట్లయితే మండలానికి ఒక్క ఎంఈఓ ఉండేవాళ్ళు, ఇప్పుడు మండలానికి 2 ఎంఈఓలు ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్క స్కూల్స్ని విజిట్ చేయండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి, అక్కడ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయండి. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద వీటి మీద పిల్లలకు అవగాహన కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా వెంటనే స్పందించి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున మా టీం సభ్యులు మహబూబ్ బాషా, అదేవిధంగా రఫీ, సల్మా, ఈ విధంగా జిక్రియా గారు, అదేవిధంగా మధుమోహన్ రావు గారు, స్టేట్ ప్రెసిడెంట్స్ సలీం బాషా, అదేవిధంగా రిజ్వాన్ బాషా గారు, మా తర్వాత నేషనల్ కోఆర్డినేటర్, వీళ్ళందరూ వెంటనే అక్కడ వెళ్ళి ఆ యొక్క విచారణలో పాల్గొనడం జరిగింది. వీళ్ళని ప్రత్యేకంగా మా సంస్థ తరపున అభినందిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ.